శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నందనందన నవనీత చోరా పశుపాలక హరి పాప విమోచన దుష్ట సంహార దురిత విమోచన కష్ట నివారక శిష్ట పరిపాలక వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ హరి మత్స్యకూర్మ వరాహమూర్తి శ్రీనరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కి వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రితజన పాలక దీనజన పోషక ధర్మ పరిపాలక అనాథ రక్షక ఆపద్బాంధవ ఆత్మస్వరూప ఆశ్రిత వరద ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క గంగవరం మండలంలోని కీలపట్ల గ్రామంలో అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధి కలిగినటువంటి భృగు మహర్షిచే ప్రతిష్ఠింపబడి అర్జునుని మునిమనవడు జనమేజయ మహారాజు మొట్టమొదట దేవాలయం నిర్మింపబడినటువంటి శ్రీ కోనేట్రాయ స్వామి అనే దేవస్థానం కలదు. ఈ కోనేట్రాయ స్వామి పేరుతో ఇంకెక్కడ ఈ భారతదేశంలోనే దేవాలయం లేదు. అన్నమయ్య గారు కూడా కొండల్లో నెలకొన్న కోనేట్రాయుడు వారిని ఈ స్వామిని అనేక విధాలుగా కీర్తన చేసినాడు. ఇటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో వచ్చేటువంటి భక్తులకు ఏదో కొంత మన వల్ల అయినటువంటి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము. 2017 నుంచి నిత్యాన్నదానం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంతో పాటు ఆ కుందానం రామ్మూర్తి శెట్టి గారని పుంగనూరు వాస్తవ్యులు ఒక స్థలాన్ని మనకు ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలంలో ఒక ధార్మిక మంటపాన్ని కూడా నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించినాము.
ఎంతోమంది దాతలు ఉన్నారు. వారందరూ సహకరిస్తే దాన్ని ఒక మంచి ధార్మిక మంటపంగా నిర్మాణం చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అనేక మంది దాతల్ని ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క కీలపట్ల గ్రామంలో ఉండేటువంటి ఈ యొక్క కోనేట్రాయ స్వామి దేవస్థానంలో అతి సాక్షాత్తు తిరుమల దేవుడికి సాక్షాత్తు ప్రతిరూపమైనటువంటి కోనేట్రాయ స్వామి దేవాలయాన్ని దర్శించడము, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కూడా ఒక గొప్ప వరంగా భావిస్తారు అనేక మంది యాత్రికులు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా చాలామంది యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ పల్లెటూరులో ఏ సౌకర్యము లేదు అనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ప్రారంభం చేసినాము. ఆ భగవంతుడి దయ వల్ల ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతోంది. దీనికి ఇంకా దాతలు సహకరిస్తే ఇంకా బాగా చేయాలని సంకల్పంతో ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ.